ఆరంభములు. ఆదియందు దేవుడు భూమిని సృజించెను. ఆయన గగనమును, భూమిని, దానిలో ఉన్న వాటన్నిటినీ చేసెను. మనం దేవుడు చేసినదంతటినీ చూచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉండును. దేవుడు చేసినదంతయు మంచిగా ఉండెను. ప్రతిదీ ఆయన గొప్పతనమును మరియు మంచితనమును, శక్తిని కనబరుచున్నవి. దేవుడు అన్ని రకముల మొక్కలను మరియు అన్ని రకముల జంతువులను సృజించెను. అంతటా ఆయన మొదటి మానవుని మన్నులో నుండి చేసెను. అతని నాసిక నుండి చేసి అతనికి జీవమును పోసెను. మొదటి మానవుడు ఆదాము అనబడెను. అంతట దేవుడు ఆదామునకు భార్యగా మరియు సహచరిగా ఉండుటకు స్త్రీని సృష్టించెను. ఆమె హవ్వ అనబడెను. అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుటకు తన స్వంత లక్షణములతో దేవుడు స్త్రీ పురుషులను చేసెను. వారు ఏదోను అనబడు తోటలో అతని సన్నిధిలో ఆనందముగా జీవించారు. అక్కడ శ్రమ లేదు, మరణము లేదు. దేవుడు ఆదాముతో ఇలా చెప్పెను, నీవు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని వృక్షముల ఫలములను తినవచ్చును. మీరు ఆ వృక్ష ఫలమును తినినచో మరణించెదరు. కాని ఒక్క దినమున దయ్యములలో ముఖ్యుడగు సాతాను హవ్వకు ఆశ చూపెను. ఆమె ఆ పండును కొంచెం తినెను. ఆమె భర్త కూడా దానిని తినెను. ఆ సమయములోనే దేవునితో వారి సంబంధం తెంచివేయబడెను. దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములు ఆయన సన్నిధిలో నివసించలేరు. కావున దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి త్రోసివేశెను. వారు దేవునికి అవిధేయులైనందున ఈ అవమానమును అనుభవించిరి. దాని మూలముగా ఆదాము హవ్వ వారి సంతానము బాధను మరియు మరణమును అనుభవించిరి. కాని దేవుడు మానవులను ప్రేమించుట కొనసాగించెను. వారు తిరిగి వచ్చి అతనితో ఉండుటకు వారికి మార్గమును మునుపే సిద్ధము చేసెను. మానవులకు అనుభవించవలసిన పాపము, అవమానము మరియు శిక్షను తప్పించి వారు చిరకాలము అతని సహవాసములో నివసించుటకు ఆయన తన సంకల్పమును గ్రంథములలో బయలుపరిచెను. దేవుడు తన సంకల్పము కొంతవరకు ప్రవక్త అయిన అబ్రహామునకు బయలుపరిచెను. అబ్రహాం దేవుని నమ్మి గౌరవించెను. దేవుడు అతనిని ఆశీర్వదించెదనని మరియు లోకములో జనములను ఆయన ద్వారా ఆశీర్వదించెదనని వాగ్దానము చేసెను. సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె తన సంతానమును విస్తరింపజేతునని అతనిని ఆశీర్వదించెను. మరియు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాం దేవునిని నమ్మెను. ఆ నమ్మికను బట్టి దేవుడు అతనిని యథార్థవంతుడని ప్రకటించెను. ప్రజలు అతనిని దేవునికి స్నేహితుడు అనేవారు. ఒక్క దినమున దేవుడు తన ఆజ్ఞలపై అబ్రహాం విశ్వాసమును, విధేయతను పరీక్ష చేసెను. దేవుడు అబ్రహాముతో తన కుమారుని తీసుకునిపోయి బలి ఇయ్యమని అడిగాను. ఆ కుమారుని ద్వారానే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఎందరో సంతానమును కలుగుజేయనని తెలిసినప్పటికీ అబ్రహాము ఆయన నమ్మి విధేయుడాయెను. కావున దేవునికి బలి అర్పణగా తన కుమారుణ్ణి చంపుటకు అతడు సిద్ధపడెను. అబ్రహాం తన ఖడ్గమును ఎత్తెను. కాని దేవుడు, అబ్రహామా, ఆ బాలునికి హాని చేయవద్దు. నీవు నాకు భయపడదువని, నాకు విధేయుడువని నేనెరుగుదును. అప్పుడు అబ్రహాము దగ్గరలో ఒక పొట్టేలును చూచెను. దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నవి. కావున అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును దేవుడే ఇచ్చిన బలి దేవునికి అర్పించెను. అబ్రహాము కుమారుడు బలిగా అర్పించబడవలసిన స్థానములో దేవుడు పొట్టేలును ఇచ్చి ప్రజలపై తనకు కలిగిన గొప్ప ప్రేమను చూపెను.
అతని ప్రేమ మంచి తండ్రి తన కుమారునిపై చూపే ప్రేమ వంటిది. మానవుల స్థానములో తాను చివరి బలిగా అర్పణ అయ్యే ఆలోచనను కూడా ఆయన బయలుపరిచెను. చాలా కాలం క్రితం ఆదాము సంతానం యొక్క స్థానములో గొప్ప బలిగా మరణించుటకు, వారి పాపమును అవమానము తొలగించుటకు పాపమెరుగని వ్యక్తిని పంపెదనని దేవుడు ప్రవక్తలకు బయలుపరిచెను. ఈ బలి ఆయనను నమ్మి దేవునితో సదాకాలం సహవాసము చేయగోరు వారికి మార్గమును తెరుచును. ప్రవక్తలు ఈ వ్యక్తిని మెస్సయ్యా అని పిలిచిరి. ప్రజలను రక్షించుటకు, వారికి రాజగుటకు, వారిని దేవుని నామములో చిరకాలము పాలించుటకు దేవుడు మెస్సయ్యాను పంపునని వారు చెప్పిరి. ఆయన వచ్చుటకు ఎన్నో వందల సంవత్సరాల మునిపే మెస్సయ్యా చేయు కార్యములు, ఆయనకి జరుగు సంగతులను గూర్చి ప్రవక్తలు చెప్పిరి. మెస్సయ్యాను దేవుడు నీవు నా కుమారుడవు అని ప్రకటించునని దావీదు అనబడు ఒక్క ప్రవక్త చెప్పెను. దేవుడు క్షమించునుగాక శరీర సంబంధమైన పుత్రత్వము అని ప్రవక్తల భావం కాదు. దేవుని కుమారుడు అను పేరు దేవునితో మెస్సయ్యా యొక్క దగ్గర సంబంధము, రక్షకునిగా, రాజుగా అతని పాత్రను వివరించుతున్నది. కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యోషయా అనబడు ప్రవక్త చెప్పెను. ప్రపంచానికి దేవునిని తెలుపుటకు, మానవ రూపంలో కన్యకు జన్మించుటకు దేవుడు పశువానిని పంపెను. ఆయనే దేవుని నిత్యమాట. మెస్సయ్యా బెత్లెహేములో జన్మించును అని కూడా ప్రవక్త వ్రాసిరి. అతను వారికి రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించుట వారు ముందుగానే చెప్పారు. మరియు 30 వెండి నాణేల కొరకు తన స్నేహితుల్లో ఒక్కడగు యూదా తనను మోసం చేయుట కూడా తెలిపారు. మెస్సయ్యా తన ప్రాణమును బలియిచ్చునని, కాని దేవుడు తిరిగి అతనిని 3వ దినమున మృతులలో నుండి లేపునని ప్రవక్తలు చెప్పిరి. ప్రవక్తలు మెస్సయ్యాను దేవుని కుమారుడు అనిరి. మరియు ఆయన మేఘములో దేవుని సన్నిధిలో తిరిగి ప్రవేశించునని, మరియు దేవుడు సకల రాజ్యములపై ఆయనకు చిరకాలము సర్వాధికారం ఇచ్చునని తెలిపిరి. 2000 సంవత్సరముల మునుపు యేసు అను పేరుగల వ్యక్తి భూమిపై నివసించెను. ఆయన చేసిన కార్యములను చూచి మనుష్యులు ఒకరితో ఒకరు మెస్సయ్యా ఇతడేనా అనుకునేవారు. మెస్సయ్యా గూర్చి ప్రవక్తలు చెప్పినది యేసుని జీవితం పరిపూర్ణం చేసెనా? ఈ చలనచిత్రము గ్రంథములలో వ్రాయబడినట్లుగా యేసు ఎవరు, ఆయన చెప్పిన మరియు చేసిన కొన్ని సంగతులను చూపును. ఈ చిత్రంలో యేసు పాత్ర ఒక వ్యక్తి పోషించును. ఇది చేయుటకు ఎవరూ అర్హులు కారు. కాని యేసుని జీవితమును గూర్చి ప్రజలు తెలుసుకొని నేర్చుకొనుటకు మరియు దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆశీర్వాదములు అందుకొనుటకు ఈ చిత్రము చేయబడినది. ఆరంభములో దేవుడు మనుషులతో ఎలాంటి సంబంధము కలిగి ఉండెను? దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఎట్లు జవాబిచ్చెను? నేనెట్లు స్పందించాలి?